గుండె గురించి తెలుసుకుందాం. గుండెలో 4 గదులు ఉంటాయి. గుండె ఏ ఆకారంలో ఉంటుంది? రామాఫలం ఆకారంలో ఉంటుంది. మరి ఎంత ఉంటుంది? మన పిడికిడి అంత ఉంటుంది. గుండె రామాఫలం ఆకారంలో ఉంటుంది. పిడికిడి అంత ఉంటుంది. 4 గదులు ఉంటాయి. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. 4 వాల్స్ ఉంటాయి. అయితే పై గదుల్ని ఆర్కిల్స్ అంటారు, కింది భాగాన్ని ఎంట్రికల్స్ అంటారు. మరి తెలుగులో పై గదులను జెట్రికల్ అంటారు, కింద గదులను కర్ణికలు అంటారు. దీంట్లో 4 గదులు ఉంటాయి. 4 గదుల్లో 5 లీటర్ల రక్తం ఉంటుంది. 4 వాల్స్ ఉంటాయి. ప్లస్ మంచి రక్తాన్ని ఏమో ధమనులు తీసుకొని వెళ్తాయి, చెడు రక్తాన్ని సిరలు తీసుకొని వస్తాయి. గుండెలో అయితే ఆక్సిజన్ లేని రక్తం అనేది స్టోర్ అవుతుంది. ఆక్సిజన్ లేకుండా ఉండే రక్తం స్టోర్ అవుతుంది. ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఊపిరితిత్తు క్లీన్ చేసి శుద్ధి చేసి ఆక్సిజన్తో నింపి గుండెకి పంపుద్ది. గుండె అన్ని భాగాలకి సమానంగా పంపుతుంది. అయితే ఈ గుండెలోనే 4 పొరలు ఉంటాయి. 1 ఎండోకార్డియం, 2 మయోకార్డియం, 3 ఎపికార్డియం, 4 పెరికార్డియం. 4 భాగాలు ఉంటాయి, 4 పొరలు ఉంటాయి. ఎండోకార్డియం అంటే లోపల గదులను కప్పి ఉండే పొర. మయోకార్డియం అంటే మంచి బలమైన మజిల్తో కూడిన భాగం. ఇది ఇక్కడి నుంచే గుండె కొట్టుకోవటం శక్తి మొదలైంది. ఇక్కడి నుంచే రక్తం అన్ని భాగాలకి శరీరానికి సప్లై అవుతూ ఉంటుంది. ఎపికార్డియం అంటే దీంట్లో కరోనరీ ఆర్టరీస్ అంటే కరోనరీ రక్తనాళాలు దీంట్లో ఉంటే ఇది గుండెని రక్షిస్తూ ఉంటుంది. పెరికార్డియం అంటే గుండెను ఒక కవచం లాగా చుట్టుకొని ఉంటుంది. దీంట్లో 2 పొరలు ఉంటాయి. 2 పొరల మధ్య పెరికార్డియం ద్రవం ఉంటుంది. అంటే గుండె పనిచేసేటప్పుడు గుండె అనేది ఈక్ అవ్వకుండా, గుండె అనేది దెబ్బతినకుండా, మరి ఘర్షణ పడకుండా ఘర్షణను తగ్గిస్తూ ఉంటుంది. అంటే గుండెని రక్షిస్తూ ఉంటుంది అనమాట. ఈ 4 పొరలు, 4 గదులు, 5 లీటర్ల రక్తం, ప్లస్ 4 వాల్స్ ఉంటాయి, ప్లస్ 5 లీటర్ల రక్తం ఉంటుంది. మరి దీంట్లో 4 పొరలు ఉంటాయి. ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం, పెరికార్డియం 4 పొరలు ఉంటాయి అన్నమాట. అయితే దీంట్లో గుండెలో ఇంకొక గొప్ప గుండె అనేది ఒక లయబద్ధంగా కొట్టుకోవటానికి ఒక ఎస్ఏ నోడ్ అనే దాన్ని భగవంతుడు అమర్చాడు. ఎస్ఏ నోడ్ అంటే ఎస్ అంటే సినో, ఏ అంటే ఆట్రియం. ఇది కుడి ఆట్రియంలో ఉంటుంది. దీన్ని ఎస్ఏ నోడ్ అంటారు. దీన్ని దీన్ని పేస్ మేకర్ అని కూడా అంటారు. అయితే గుండె ఒక లయబద్ధంగా కొట్టుకోవటానికి ఇది ఆదేశాలు ఇస్తుంటుంది. ఇది చెప్పినట్టు గుండె కొట్టుకోవాలి, ఇది చెప్పినట్టు వినకపోతే గుండె అనేది ఆగిపోతుంది. అంటే ఆర్డర్ అనేది వస్తుంది ఒక లయబద్ధంగా. మనకి నార్మల్గా 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువగా కొట్టుకోకుండా సమానంగా లయబద్ధంగా కొట్టుకోవటానికి ఈ పేస్ మేకర్ అనేది చూస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ స్పేస్ మేకర్ దెబ్బతిన్నట్లయితే మనకి లక్షణాలు ఏం కనపడతాయి అంటే గుండె అనేది ఇరెగ్యులర్గా కొట్టుకుంటుంది, తక్కువ ఎక్కువ కొట్టుకుంటుంది. అంటే స్పేస్ మేకర్ అనేది దెబ్బతింటే, స్పేస్ మేకర్ ఉంటేనే గుండె పనిచేస్తుంది. స్పేస్ మేకర్ లేకపోతే గుండె అనేది పనిచేయదు. ఆ స్పేస్ మేకర్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుంది? గుండె ఇరెగ్యులర్గా తక్కువ ఎక్కువ కొట్టుకుంటుంది. ఒకసారి స్లో అవుతుంది, ఒకసారి స్పీడ్ అవుతుంది. దీన్నే బాడీ కార్డియా అంటారు. మరి వాంతులు అవుతాయి, ప్లస్ పడిపోతారు, మళ్ళీ ఫిట్స్ వస్తాయి. అప్పుడు పేస్ మేకర్ సరిగా పనిచేయట్లేదని తెలిసిద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఈసీజీ ఎక్కువ తీసి, యాంజియోగ్రామ్ తీసి, పేస్ మేకర్ పనిచేయకపోతే, భగవంతుడు చేసిన పేస్ మేకర్ పనిచేయకపోతే ఈ లక్షణాలు అనేవి వస్తాయి. తర్వాత మానవుడు కృషితో సైంటిస్టులు ఎంతో పరిశోధన చేసి తన వాళ్ళ జీవితాలు అర్పించి అలాంటిది భగవంతుడు చేసిన పేస్ మేకర్ లాంటిది కనిపెట్టారు. దాన్ని ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ అంటారు. దాన్ని ఎక్కడ అమరుస్తారంటే భగవంతుడు చేసిన పేస్ మేకర్ పని చేయకపోతే మానవుడు చేసిన పేస్ మేకర్ అనేది భుజం దగ్గర అటాచ్ చేస్తారు. అది ఛాతి పైన చర్మం కింద సర్జరీ చేసి ఉంచుతారు. చర్మం కింద ఉంచుతారు ఛాతిలో. అప్పుడు ఆ ఛాతి అక్కడి నుంచి గుండెకి వైర్లు కనెక్షన్ ఇస్తారు. అప్పుడు స్పేస్ మేకర్ పనిచేసినట్లే ఇది కూడా పనిచేసి గుండె అనేది మామూలుగా ఒక లయబద్ధంగా కొట్టుకుంటుంది. అప్పుడు 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇది బరువు ఎంత ఉంటుందంటే మానవుడు భగవంతుడు చేసిన పేస్ మేకర్ బరువు ఎంత ఉంటుందంటే 20 నుంచి 50 గ్రాములు, ఒక్కోసారి 60 గ్రాములు కూడా ఉంటుంది. ఇది ఎంత సైజులో ఉంటుందంటే గడియారం సైజులో ఉంటుంది, చిన్న అగ్గిపెట్టి సైజులో ఉంటుంది, లేదంటే 2 నాణ్యాల సైజులో ఉంటుంది. అయితే మానవుడు తయారు చేసిన స్పేస్ మేకర్ ఎంతకాలం ఉంటుంది, ఎన్ని గంటల్లో సర్జరీ చేస్తారు? 1-2 గంటల్లో సర్జరీ చేస్తారు. ప్లస్ 1-2 వారాల్లో మామూలు జీవితం అనుభవించవచ్చు. అయితే దీని లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా ఉంటుంది. తర్వాత మళ్ళీ
మళ్ళీ కొత్త స్పేస్ మేకర్ అనేది సర్జరీ చేసి వేయించుకోవాల్సి వస్తుంది. ఇది గొండి యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.